నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజేతం కొత్తపేట విలేజ్ మారుతి నగర్ లో ఎల్బీ నగర్ నియోజకవర్గము మేడ్చల్ మల్కగిరి జిల్లాలో ఉన్నటువంటి శ్రీ 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 ప్రసన్న మహంకాళి దేవాలయ పుష్కర వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగిన 27 తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి మరి ఈరోజు ఆగస్టు 6 తారీఖు వరకు కూడా వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ బ్రహ్మోత్సవాలు ఒకరోజు పూజ తర్వాత యజ్ఞాలు ఆ తర్వాత చూసినట్టు అమ్మవారి ఊరేగింపు తొట్టెల బోనాలు తొట్టెల ఊరేగింపు మరి ఈరోజు బొడ్రాయి పూజ కార్యక్రమం నిర్వహించారు. తదనంతరం వచ్చినటువంటి భక్తులందరూ కూడా మరి భోజన కార్యక్రమం కూడా చేశారు. సో ఈరోజు బొడ్రాయికి ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి టెంపుల్ అందరూ కూడా మరి బోనం సమర్పించినట్టు బోనం శ్రీకాంత్ గౌడ్ కూడా బాలాజీ నగర్ జవహర్లాల్ మున్సిపాలిటీ నుంచి కూడా వచ్చినటువంటి వ్యక్తి ప్రస్తుతం మనతో ఉన్నారు. అలాగనే మరి దేవాలయ కమిటీ ట్రస్టీ చైర్మన్ వజీర్ ప్రకాష్ గౌడ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఈరోజు మరి బొడ్రాయికి బోన సమర్పణ ఆ తదనంతరం గ్రామస్తులందరూ కూడా సామూహిక సహపంతి భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న జూలై 27 నుంచి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మరి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పుష్కర వార్షిక బ్రహ్మోత్సవాలు మొన్న 27 నుంచి 29 30వ తారీఖు వరకు కూడా జరిగినాయి. మరి ఆ తదనంతరం కూడా బోనాల కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున జనం తరలిరావడం, చాలా పెద్ద బోనాల కార్యక్రమం బోనాల జాతర జరగడం చాలా ఆనందకరం. అదేవిధంగా ఈరోజు మరి ఒగ్గువారితోని బోనానికి అమ్మవారి గుళ్ళో నుంచి ఇక్కడ ప్రసన్న మహాకాళి దేవాలయం నుంచి అక్కడి నుంచి నల్లపోచమ్మ తల్లి దేవాలయం నుంచి 2 బోనాలు కూడా మరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో మా కుమారన్న గారి సౌలభ్యంలో జరిగి ఈరోజు బోనాల సమర్పణ బొడ్రాయికి బోనాల సమర్పణ చేసినాం. అదేవిధంగా అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి, గ్రామం అంతా సుభిక్షంగా ఉండాలి, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రావద్దు, ప్రజలందరూ కూడా బాగుండాలి, గ్రామస్తులందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఎవరికి ఎలాంటి మహమ్మారీలు కానీ ఇలాంటి ఇబ్బందులు కానీ జరగకుండా ఉండాలంటే బొడ్రాయి మరి పోతలింగడే మనకు అందరికీ రక్ష. కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజు గ్రామస్తులందరూ కూడా కలిసి కార్యక్రమంలో పాల్గొనడం, ఆ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా కుమారన్న కానీ శ్రీకాంత్ కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేయాలంటే సమాజ హితం కోసం మనం ఎప్పుడు కూడా సమాజం కోసం పాటుపడుతూ ఉంటే ఆ సమాజంలో మనం అంటూ ఒకటి వ్యక్తిగా గుర్తింపు ఉంటుంది. అదేవిధంగా నేను ఆలయ కమిటీ చైర్మన్గా ఉండి ఒక పెద్ద మనిషిగా ఈ కార్యక్రమాలన్నిటిని కూడా తీసుకొని ప్రజలకు మరి అన్ని రకాల ఇబ్బందులు రాకుండా, ఎక్కడ ఏ ఇబ్బందులు రాకుండా అన్ని రకాల సౌకర్యాలతోని మొన్న బోనాల పండుగ కూడా దాదాపు 80,000 నుంచి 1,00,000 మంది దర్శనం చేసుకోవడం కూడా జరిగింది. ఈ జాతర చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రసన్న మహాకాళి ఆదిపరాశక్తి జగన్మాత ఇక్కడ ఉన్నటువంటి ఆలయాల్లో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి మహాదేవాలయం. నిజంగా కూడా మేము భక్తులందరూ కూడా జనానికి కూడా V3 ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే ఒక్కసారి దర్శించుకోండి, మీరు అమ్మవారిని ఒక్కసారి దర్శించుకోండి, మీకు అర్థమవుద్ది అమ్మవారి శక్తి ఏ స్వరూపంగా ఉంటుంది. అమ్మ కొలిచిందే కొంగు బంగారంగా ఇక్కడ మరి భక్తులని చాలా మంచి చూసుకుంటూ అమ్మ ఏ విధంగా అయితే మనం ఇంట్లో అమ్మ మనని ఏ విధంగా అయితే సంరక్షణగా చూస్తుందో ఆ విధంగానే అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లుగా శ్రీ శ్రీ ప్రసన్న మహాకాళి దేవాలయం, ఆ దేవాలయం నీడలో బతుకున్నటువంటి కాలనీలు కొత్తపేట జనం అందరూ బాగుండాలని ఈ కార్యక్రమం చేస్తూ ముందుకెళ్తాను. చిన్నగా ఉన్నటువంటి దేవాలయం పెద్దగా చేశారు, భక్తులు కూడా తక్కువ ఉంటే ఇప్పుడు దాదాపు కూడా 1,00,000 దాకా వచ్చారు. సో ట్రస్టీ చైర్మన్గా ఉన్నారు, ఇంకా ఎలా తీసుకెళ్లే అవకాశం ఉంది? ఇంకా కూడా దీని ఆలయాన్ని పునర్నిర్మాణంలో భాగంగా కొద్దిగా వాస్తు ప్రకారంగా అక్కడ స్థలం తీసుకోవాలి. అది దాదాపు చాలా ఖర్చుతో కూడిన పెద్ద పని అది. అయినా మా కుమారన్న మా గురువు గారు మరి పాలెం మనోహర్ శర్మ, దేవి చండీ ఉపాసకులు బ్రహ్మశ్రీ పాలెం మనోహర్ శర్మ గారు వారందరూ కూడా సంకల్పించుకొని ఈ యొక్క పుష్కర వార్షిక బ్రహ్మోత్సవాల్లో మేము నిర్ణయించుకున్నాం. ఆ యొక్క స్థలాన్ని దేవాలయానికి కొని అందరం కూడా కలిసికట్టుగా మరి అందరం చందా వేసుకొని ఆ స్థలం తీసుకొని ఒక పెద్ద దేవాలయంగా నిర్మాణం చేయాలి. పెద్ద రాజగోపురం కట్టి రాజగోపురం నిర్మాణం చేసి ఆ ఆలయానికి ఇంకా కూడా చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం కాబట్టి రేపు దాని పునర్నిర్మాణం ముందుకు తీసుకెళ్ళడానికి భక్తుల సహాయ సహకారంతో ఇంకా కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పటివరకు ఎంతమంది భోజన కార్యక్రమాలు వచ్చారనుకుంటున్నారు? మేము దాదాపు ఈరోజు 5,000 మందికి భోజనాలు సమకూర్చి పెట్టినాం. వస్తూనే ఉన్నారు. ఈ గ్రామం కాబట్టి మెల్లమెల్లగా పికప్ అవుతూనే ఉంటుంది. 5 గంటల వరకు ఈ భోజన కార్యక్రమం నడుస్తూనే ఉంటుంది. 5,000 మంది తినే సౌకర్యాన్ని ఏర్పాటు చేసాం. దేవాలయం దర్శించుకున్న భక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? మీతోటి ఏమన్నా వాళ్ళకి కలిగిన అనుభూతి పంచుకున్నారా?
చాలామంది సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా ఇలాంటి జిల్లాల నుంచి రావడం, చాలా వరకు వాళ్ళు చెప్పడము, ఇక్కడ రావడం, మేము అమ్మవారి బోనం ఇక్కడనే కుదించుకొని అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉన్నాం. మేము ఏదైతే అనుకుంటామో ఆ పనులు అవుతూ ఉన్నాయి. అమ్మ చాలా ఇక్కడ శక్తిమంతురాలుగా ఉందని చెప్పేసి చాలామంది జనం భక్తులు చెప్పడం కూడా నేను చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతాను. వచ్చినటువంటి జనాలకు భోజనాలు కానీ రాబోయే రోజులలో షెడ్లు అంటే ఒక నైట్ ఉంటుంది కానీ అలాంటివి ఏమైనా మీ దృష్టిలో ఉన్నాయా? అంటే ఇప్పుడు ఇక్కడ కాస్ట్ పెరిగిపోయినటువంటి ల్యాండ్స్ ఉన్నాయి. అంతవరకు పోవాలంటే పోతాం. దేవాలయం అన్నప్పుడు దైవశక్తి ముంగడ ఎవరు ఎంత కానీ ఎవరికో బుద్ధి పుట్టి చేయగలుగుతారు. ఇచ్చిన రోజు షెడ్లు ఏర్పాటు చేస్తాము, సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తాము, ఇక్కడ ఉండి మరి బోనం ఎక్కించుకునే ఏర్పాట్లు కూడా చేస్తాం. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మరీ ముందుకు తీసుకెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుతుంటూ చెప్పండి కుమార్ గారు. ఈ యొక్క ప్రసన్న మహంకాళి అమ్మవారు 12 సంవత్సరాల కిందట మేము పాలం మనోహర్ శర్మ గారి ఆధ్వర్యంలో ఆయన మా గురువుగారు అయిన పాలం మనోహర్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రసన్న మహంకాళి అమ్మవారిని ప్రతిష్టాపన చేయడం జరిగింది. పెట్టినాము. ఈ 12 సంవత్సరాల దినదిన ప్రవర్ధమానమై కోటికి పడిగెత్తింది అమ్మవారు. ఈ యొక్క అమ్మవారి యొక్క శక్తి ఎంతో అంత కాదు. ఆదిపరాశక్తి స్వరూపంలో వెలిసిన ఈ ప్రసన్న మహంకాళి అమ్మవారు ఈ యొక్క గ్రామస్తులకే కాదు, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు కూడా పొంగు బంగారమై అమ్మవారు విజాజిల్లుతున్నది. ఈ యొక్క అమ్మవారి యొక్క శక్తి చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఈ అమ్మవారిని ఎవరు కోరుకున్నా వాళ్ళ కష్టైశ్వర్యాలు కలుగుతున్నాయి. అందరూ కూడా సుఖశాంతులతోని ఆరోగ్యంతోని అందరూ ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క అమ్మవారిని ఎవరు దర్శించుకున్నా కానీ వారి కష్టైశ్వర్యాలు కలుగుతాయి. కావున ఈ యొక్క అమ్మవారికి పుష్కర అంటే 12 సంవత్సరాలు, గంగకి 12 సంవత్సరాలు ఎట్లా వస్తాయో అటు విధంగా అమ్మవారిని పెట్టిన 12 సంవత్సరాలకు ఓపారి పుష్కర ఉత్సవం అని వార్షికోత్సవాలు సంవత్సరం చేస్తారు. ఈ పుష్కరోత్సవం అంటే 12 ఏళ్ళకు ఒక్కనాడు పుష్కరోత్సవం అని గుడిని ఏమన్నా మార్పులు చేర్పులు ఏమన్నా ఖరాబ్ అవుతాయి, గుడి ఏమన్నా ఎక్కడన్నా ఖరాబ్ అవుతుంది, అవన్నీ మంచిగా చేసి శిఖరాలు అవన్నీ ఏమన్నా మార్చేది ఉంటే అవన్నీ చేసుకొని 12 ఏళ్ళకు ఒక్కనాడు అవి మేము చేస్తాం. కావున ఆ పుష్కరోత్సవం అంటారు ఇది. అదే 12 ఏళ్ళకు బొడ్రాయి కూడా 12 ఏళ్ళు అయింది కాబట్టి బొడ్రాయిని ప్లస్ పోషమ్మకు ఇక్కడ ప్రసన్న మహంకాళికి ఈ గ్రామంలో ఉన్న దేవతలకు అందరికీ శాంతి చేసుకుంటా మా యొక్క ఈ గ్రామ పెద్దలైన ఈ ప్రసన్న మహంకాళి చైర్మన్ గారైన వజీర్ ప్రకాష్ గౌడ్ గారు మాకు చాలా అందుబాటులో సహకరించి ఈ యొక్క దేవతలకు అందరికీ పూజా విధానం చేయాలంటే మా సాయశక్తుల కృషి చేసి అన్ని విధాల ఏది తక్కువ లేకుండా అమ్మవార్లకు అందరికీ శాంతి చేసుకుంటా మంచిగా పూజ చేసుకుంటా పూజా విధానం చేసుకుంటా అందరినీ శాంతిగా ఉండాలి తల్లి, అందరినీ చల్లగా చూడని మేము అన్ని గ్రామ దేవతలకు అందరికీ శాంతి చేసి పూజ చేసి అందరినీ సుఖశాంతులతో ఉండే విధంగా అమ్మవారి యొక్క దీవెనలు కలగాలని చెప్పి మేము చేసుకుంటూ వచ్చినాం. ఈ వారం రోజులు అసలు అలసిపోకుండా పూజా విధానం జరిగింది. అసలు ఇది ఒక దేవాలయం కాదు, ఇది ఒక దేవస్థానం అయిపోయింది. ఈ యొక్క గ్రామమే ఒక దేవస్థానం అయిపోయింది. ఇక్కడ ఎవరు తింటారు ఏం కథ అందరూ మంచిగా హ్యాపీగా చేసుకుంటారు. కావున మాకు కూడా హ్యాపీగా, మేము కూడా దూరం ఉంటాం కానీ మేము హ్యాపీగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం. అందరు ఇక్కడ ఉన్న గ్రామస్తులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా మాకు సహకరిస్తారు. మేము అందరితోని వాళ్ళ సభ్యులతోని వాళ్ళందరితో కలిసి కట్టుగా మేము ఇంత పెద్ద పండుగను చేస్తున్నాము. కావున ఇటు విధంగానే ప్రతి ఇయర్ కూడా పెద్ద పెద్ద పండుగలు చేసి ఈ యొక్క గ్రామము ఇంకా కోటికి పడిగెత్తాలని మా యొక్క కోరిక. ముందుగా యావత్ తెలంగాణ శివశక్తుల సంఘానికి ప్రతి ఒక్కన పేరు పేరిన శనార్థి. ఈరోజు మన కొత్తపేటలో బొడ్రాయి బోనాల జాతర నిరూపించడం జరిగింది. ఊరి పెద్దలు అలాగే గ్రామ సభ్యులు, నేను మొదటిగా నన్ను ఇక్కడ ఆహ్వానించిన వాళ్ళు కుమారు మా బాబాయ్ గారు, అలాగే అన్నగారైన వజీర్ ప్రకాష్ గౌడ్ గారికి ముందుగా నమస్కారం. పేరు పేరున ప్రతి ఒక్క గ్రామ సభ్యులకి అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు మహంకాళి అమ్మ పోషమ్మ బోనాల జాతర ఊరు సమక్షంలో బొడ్రాయి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఆటపాతులతో, డోలు సప్పులతో, శివశక్తుల శిగాలతో పేరు పేరున ఆనందంగా అయ్యింది. అందరికీ ధన్యవాదాలు. ఇదండి మరి కుమార్ గారు, అలాగే శ్రీకాంత్ గౌడ్ గారు, అలాగే వజీర్ ప్రకాష్ గారు తెలియజేస్తూ అప్పటి నుంచి కూడా 12 సంవత్సరాలు అయిన సందర్భంలో దేవాలయంలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ పుష్కర వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయని తెలియజేశారు. చూస్తున్నాండి విత్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దంటూ నమస్తే.
ఇవాళ తల్లి యథార్థంగా చేస్తుంది మస్తు జాతర ఏది తిన్నావా సౌలుతుంది మొత్తం ఇవ్వాలి కర్పూరం కర్పూరం కానీ అమ్మా మంచిగా కానీ వాళ్ళ కళ్ళు మందు శాఖ వస్తారు తను మందు వస్తలేవు కళ్ళు వస్తలేవు నీళ్ళు వస్తలేవు ఈ పెద్ద మంచి పోయాలి పిల్లల మీద పోయినా మంచిగా అరే బాబు నువ్వు ఊకే అది ఇచ్చేటప్పుడు ఇటు పోతా ఉండదు బెదురుతుంది అది ఇచ్చేరా అంటే 4 పొద్దులే ఇచ్చినాయి కదా వాళ్ళందరూ మీ చుట్టాలు చలో చలో కానీ ఇక ఇచ్చేసాయి మనసు పని చేసుకొని అందరం చల్లగా చూడు గ్రామం అంతా మంచిగా ఉన్నది కానీ అమ్మ మందుకి ఇట్లా దేవోల మైసమ్మ తల్లికి దేవోల పురుషు మైసమ్మకి దేవోల కోట మైసమ్మకి ముగ్గురు అందరు ముగ్గురు అందరు మొక్కరు సుఖి కలుస్తలేదు లేకపోతే అందరు చిక్కలు కానీ మంది తెస్తాడు మనకి మంచి పేద బాటలు తెస్తాడు 3,500 బాటలు తెచ్చిన ఉండవచ్చు 5,000 కూడా ఉంటుందా నువ్వు లాగే మందు ఇచ్చే 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 ఇంటింటికి వచ్చే సంవత్సరం ఇంటింటికి వస్తుంది ఇంటింటికి వస్తారు కట్టలు కట్టలు పెడుతూ అయ్యమ్మా అయ్యో ప్రకాశన్న
బంగారు బాయి బాయిలో లోకమారు పదవి చిన్న విధులు రా శివుని మాదని రా గౌతుంది కొరలు రా పదవి పుట్టల్లో పుట్టి బాయిల్లో వెతికి నైతికి ఊరు బిడ్డ చాలా సంతోషం ఆనందం లేక అవతారం ఎత్తుకొని బిడ్డ ఊరంతా ఊరు బిడ్డ 10,000 అమ్మవారి చూడు బిడ్డ కొంచెం చూడు ఇదా నడిపిస్తుంది బిడ్డ అందుకని చూడు బిడ్డ మోక్షం వల్ల ఇయ్యలేదు కదా ఊరు చూడు బిడ్డ కొంచెం వల్ల ఊరు బిడ్డ నగరంలో ఉంది బిడ్డ 10,000 5 వారాలు చూడు బిడ్డ కళ్ళు సాకలు బిడ్డ అమ్మవారి చూడు బిడ్డ ఎక్కడ చేసుకొని ఊరంతా గడపంతా ఊరు 10,000 5 వారాలు చూడు కళ్ళు సాకలతో ఊరు అమ్మవారి చూడు బిడ్డ సాకలు పోసి శాంతల్లో వేసుకుంటే ఊరంతా సంతోషం ఉంటుంది పొలినంద కొంగు బంగారం చేసిన వారికి నల్ల బంగారం చేస్తే బిడ్డ 10,000 కదా చిత్తేది బందాది పత్తేది పౌరానా బిడ్డ 10,000 కదా అమ్మవారు చూడు 3 గుళ్ళల్లా ముదరామలింగ 7 గుళ్ళల్లా 5 రామలింగ 10,000 కదా పాదాలస్తుంది తవలా తండ్రి పాతనే ముందు పాతల తండ్రి బందవస్తునే ఊరు అంతా సల్లంగా చూడు తండ్రి 10,000 కదరా వాడచ్చేదాన్ని మెచ్చిళ్ళు పోతున్నా మెప్పించిపోతున్నా కదరా తండ్రి శరణం 10,000 నీకు నీరు ముందు 3 గుళ్ళల్లా రామలింగ 7 గుళ్ళల్లా రామలింగ అవతారం ఎత్తి రామలింగ పోతలింగండి బోనం ఎక్కియాలి ఓరాన కొలరారా
కట్నాలు వాళ్ళ కట్నాలు ఎంత